హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక 5 మినిట్స్ చాలా కంగారు పడిపోయాం. ఏం జరిగిందో అనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో చూసేయండి. ఈరోజు మార్నింగ్ శనివారం కదా, ఈరోజు మార్నింగ్ నేను మా వదిన త్వరగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మాకు దగ్గరలో ఉంది. సో వెళ్ళి అక్కడ టెంపుల్లో దర్శనం అది చేసుకొని ఇంకా అక్కడ చుట్టుపక్కల కొంచెం 3 ప్రదక్షిణాలు అవి చేసేసి చుట్టుపక్కలంతా ఇలా ఉంటుందన్నమాట. అదంతా చూసుకొని అలా కాసేపు టెంపుల్లో కూర్చొని, లోపలైతే ఫోటో తీయడానికి వెళ్ళలేదు, సో అందుకే తీయలేదు. అలా కూర్చొని కాసేపు అలా వస్తున్నాం అనమాట. కిందన వచ్చేసరికి కిందన ఇక్కడ సరస్వతీదేవి ఫోటో ఉంటుంది. అక్కడ పక్కనేమో దశావతారాలు చూపిస్తారనమాట. అక్కడ దశావతారాలు ఉంటాయి, అవి ఒక్కొక్క అవతారం అలా ఉంటాయి. అక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో మేమిద్దరం వెళ్ళి అలాగా కాసేపు కూర్చొని రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ వచ్చినప్పుడు చిన్న షాపింగ్ ఉంటే చేసుకుందామని చెప్పి, అంటే ఈరోజు ఈవినింగ్ ఒక చిన్న పాప దగ్గరికి వెళ్తున్నా, పాపకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది, మేమిద్దరం షాప్లోకి వెళ్ళిపోయాము. సరే వ్లాగ్ తీద్దాం కదా అని చూసేసరికి చేతిలో ఫోన్ లేదు. ఇంతకీ ఫోన్ ఎక్కడ పెట్టేసామని ఒక 5 మినిట్స్ కంగారు పడిపోయాము. చూస్తే మేము స్కూటీ అటువైపు పార్క్ చేసి ఇటువైపు క్రాస్ చేసి వచ్చేసాము. తర్వాత గుర్తొచ్చింది ఫోన్ స్కూటీలో వదిలేసామని. మళ్ళీ అటువైపు స్పీడ్గా పరిగెట్టుకొని వెళ్ళి చూసేసరికి ఫోన్ అనేది స్కూటీలోనే ఉంది. సరే ఫోన్ దొరికింది కదా, మళ్ళీ మనం ఊరుకుంటామా, మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఇది 40 రూపీస్ షాప్. ఇక్కడ ఏదైనా 40 రూపీసే. చూసారా గైస్, ఎంత చిన్న క్లిప్స్ ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయండి. ఇక్కడ చాలా స్టఫ్ ఉంది, చిన్నపిల్లలకి బొమ్మలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. సో అలా చూసుకుంటూ కంప్లీట్ చేసామన్నమాట. అయితే ఇలా చూస్తూ ఉంటే ఇంకొకటి కనిపించింది. చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా, బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. కింద చూసేసరికి సరే క్లే కొనుక్కుందాం వచ్చాం కదా అని చూసామన్నమాట. ఈ క్లే చూస్తే చిన్న రబ్బర్ లాగా, కాటన్ లాగా ఉంది. అసలు లైట్ వెయిట్, సూపర్ లైట్ క్లే అంట. అది చూసి షాక్ అయిపోయాం. తర్వాత ఇది పక్కన షాప్, అక్కడ కూడా చాలా బొమ్మలు అవి ఉన్నాయి. సో అలా చూస్తూ మా చిన్నోడికి ఒక చిన్న ఆటో కొనేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట.